వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. కొండెగాండ్రును అపవాదకులను దేవ ద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులునై అయిరి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు ఇంకా ఏ ఏ విషయాల్లో మనము దేవునికి, తల్లిదండ్రులకు, ఇంటివారికి లేక పెద్దలకు, సేవకులకు అవిధేయులుగా ఉంటున్నామో ఆ అవిధేయులందరూ కూడా విధేయులుగా మార్చబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన మనలో రావాల్సినటువంటి పరివర్తన ఏంటంటే అవిధేయులందరూ కూడా విధేయులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందులో భాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనం చదువుకున్న మాటలో అవిధేయులను గురించి దేవుడు మాట్లాడాడు. ఇక్కడేమంటున్నాడు? విధేయులై ఉండండి. ఎవరికి? తల్లిదండ్రులకు, యజమానులైనటువంటి వారందరికీ విధేయులుగా ఉండండి. కింద ఇంకొక మాట ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించమని ఆజ్ఞాపిస్తున్నాడు. అవిధేయులైనటువంటి వారు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే అవిధేయులందరూ ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? విధేయులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేని ద్వారా? ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా అవిధేయులైనటువంటి వారు విధేయులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2వ మాట చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో గర్వం వలన జగడములే పుట్టునని అక్కడ వ్రాయబడింది. ఎవరి హృదయంలో గర్వం ఉంటుందో వారు ఇంట్లో ఉన్న, బయట ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న వారు ఏం చేస్తుంటారంట? జగడములు పుట్టిస్తూ ఉంటారంట. అయితే అట్టివారందరూ కూడా ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నా అంటే చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. ఎవరైతే ఘనత పొందాలని దేవుని సంకల్పమైనదో వారికి ముందు ఏం నడుస్తుంటుందంట? ఏముంటుంది? ఏముంటే ఏమొస్తుందంట? గర్వంగా నడుచుకునే వారందరూ జగడాలు పెడుతూ ఉంటారంట. ఘనత పొందే వారికి ముందేమున్నదంట? వినయం ఉంటా ఉన్నదంట, విధేయత ఉంటా ఉన్నదంట, తగ్గింపు ఉన్నదంట. ఎవరి దగ్గర తగ్గింపు ఉందో, వినయం ఉందో, విధేయత ఉందో వారు తప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారంట? ఘనత పొందడానికి బయలుదేరుతున్నారు. అందుకని దేవుడు ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో గర్వ హృదయులందరూ కూడా వినయ మనస్కులు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుని సన్నిధిలో చేరినటువంటి గర్విష్ఠులందరినీ కూడా దేవుడు వినయ మనస్కులుగా మార్చేస్తున్నానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు అజ్ఞానంతో ఒకవేళ ఉంటే, అవివేకంతో ఉంటే, జ్ఞానం లేకుండా ఉంటే, అట్టి అజ్ఞానము నుండి కూడా దేవుని బిడ్డల్ని వివేకులుగా దేవుడు మార్చేస్తున్నానని సెలవిస్తున్నాడు. అలాగే సోమరులైనటువంటి వారికి కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. సుఖాసక్తి గలవారంటే ఎవరంటే? సోమరిపోతులు.
మంచం మీద నుండి అటు ఇటు పొరలడానికి కూడా వారికి ఓపిక ఉండదంట. నిత్యము సుఖము సుఖము సుఖమని కొట్టుమిట్టాడుతూ ఉంటారంట. అందుకని వారికి దేవుడు ఏమంటున్నాడు? సుఖాసక్తి గల స్త్రీలారా లేచిన మాట వినండి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్టి వారందరూ కూడా ఏం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? సోమరులైనటువంటి వారందరూ కూడా సహనశీలుగా మార్చబడాలని, అలాగూ మార్చివేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సహనశీలులు ఎవరు? సోమరులుగా ఉన్న వారందరూ కూడా సహనం కలిగిన వారుగా ఎలాగో తయారవుతారంటే, వారు దేవుని చేతిలోకి వస్తేనే వారిలో ఉన్న సోమర్తనం తొలిపోవడం, వారు సహనముతో నిండిపోవడం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించిన వారిని ఏమంటున్నాం? ఏమంటున్నాం? ధన్యులు అంటున్నాం. మనం కూడా సహిస్తే ఏమవుతుంది చెప్పండి? మనం కూడా ధన్యులమవుతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని సోమరులందరూ కూడా సహించేవారు కావాలి. సోమరులకు సహనము, ఓర్పు, ఓపిక ఉండదు ప్రియులారా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, సుఖాసక్తి గల స్త్రీలారా సుఖము కావాలి. ఇక్కడ ఉన్న పుల్లు అక్కడ వేయకుండా ఉండాలి, కదలకుండా ఉండాలి, కష్టపడకుండా ఉండాలి, ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని అనుకుంటున్న వారలారా, విశ్వాసులారా, లేక సంఘమా, సమాజమా, సహించిన వారందరినీ ధన్యులను కొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా అని అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం భక్తి నేర్చుకునే కొలది, ప్రార్థన నేర్చుకునే కొలది, విశ్వాసంలో ముందంజ వేసే కొలది మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా సహనం అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు నేర్పిస్తాడు ప్రియులారా. భక్తిలో తప్పకుండా సహనం ఉంటుంది కానీ సోమర్తనం ఉండదు. భక్తి కలిగిన వారికి తప్పకుండా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? సహనం ఉంటుంది కానీ సోమర్తనం ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ఆశీర్వాదానికి అడ్డుగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రాత్రి దేవుడు కూల్చబోతూ ఉన్నాడు. దేవుడు అలాంటి కృపను, శక్తిని, ధైర్యాన్ని, పరిపూర్ణ విశ్వాసమును సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.